వచ్చిన దేవుని బిడ్డలకి అందరికీ యేసు ప్రభువు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు మనకు అందరికి దీవించను గాక. సరేనే మనం నేర్చుకున్నారండి. 2 రాజుల పుస్తకము 6వ అధ్యాయం 7వ వాక్యం. 2 రాజుల పుస్తకము 6వ అధ్యాయం 7వ వాక్యం. ఎలీషా, నా వలన నీకేం కావాలను? ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, ఎలీషా గారికి చెప్పిన మాట దైవజనుడా అని మాట. ఆ అంశాలను బట్టి మనం నేర్చుకున్నానండి దైవజనుడు గురించి. సరే, ఆ దైవజనుడు గురించి పోయిన వారంలో నేను చెప్పాను. ఎలీషా ఏలియా గారి గురించి చెప్పారు. ఏలియా గారు ఎలీషాకి మీదికి తన దుప్పటి వేసి ఆయనకి వెంబడించారు. వెంబడించినప్పుడు ఆయన వెనకలున్న ఎద్దుల్ని ఏం చేసేది వెళ్ళి అతికిన తర్వాత దేవుడు పని దగ్గర వచ్చినట్టుగా నేను చెప్పాను. తర్వాత ఆయన చెప్పిన మాట నన్ను నువ్వు వెంబడించాలి అని చెప్పారు. ఏలియా గారికి ఎలీషా చెప్పారు నన్ను నీ ఏం చేయాలి, వెంబడించాలి. ఆయన వెంబడించినప్పుడు ఎక్కడెక్కడే ఏలియా గారు వెళ్తున్నారో అక్కడెక్కడే ఎలీషా ఆయన వెనకలు వెళ్ళినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. మనకు తెలుసు. అదే దాని గురించి నేర్చుకున్నారంటే 2 రాజుల పుస్తకము 2వ అధ్యాయము 1 నుండి కిందకి చదవండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక. సరే అండి, అక్కడ మనం చదివిన వాక్యము బాగా ఆలకించండి. ఏలియా ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. గిల్గాలు నుండి ఆయన ఏం చేశాడు? ప్రయాణం చేశాడు. ఒక దైవజనుడు ప్రయాణం చేయన స్థలము అండి గిల్గాల్. ఇప్పుడు గిల్గాల్ అనే పదానికి అర్థం మనం తెలిస్తే మాత్రము ఒక విశ్వాసి ఎక్కడి నుండి ప్రయాణం చేయాలంటే తెలియాలి. ఇప్పుడు గిల్గాల్ అనే పదము తెలియాలంటే యోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూస్తే నేను చెప్పిన మీకు గిల్గాల్ అనే పదానికి ఉన్న అర్థం మీకు తెలుసు. అప్పుడు యెహోవా నేను ఐగుప్తును అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనేను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. అప్పుడు గిల్గాల్ అనే పదానికి అర్థం అక్కడ ఉంది. అవమానం నీ మీద నుండి దొర్లించిన స్థలం. గిల్గాల్ అనే పదానికి అర్థము నీ అవమానము నీ మీద నుండి దొర్లించిన స్థలం. అందుకని దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుడు సంగమా, మీరు కూడా మీ జీవితంలో ఏలియా గారికి వెంబడించినట్టుగా యేసుకి వెంబడించినప్పుడు మొట్టమొదటిగా దేవుడు మీకు చెయ్యిన పని నీ మీద ఉన్న అవమానము దొరలించబడుతుంది. క్రైస్తవ జీవితం ఆరంభించినది అదే అండి. మన మీద ఉన్న అవమానం దొరలించడం. అప్పుడే ఆయనకి ఏం చేయాలి, అప్పుడు చేయాలి. దేవుని వాక్యంలో చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం కలిగాలి. ఇప్పుడు ఇది మీరు సరిగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే కొందరికి ఇప్పుడు కూడా గిల్గాల్ అనే పదానికి అర్థం తెలియదు. ఆ గిల్గాల్ ఏంటంటే వాక్య పరిచయం కూడా ఎప్పుడు కూడా వినలేదు. శ్రద్ధ కలిగి వింటే మాత్రము ఈ నేను చెప్పబడిన వాక్యం నీకు అర్థమవుతుంది. అంటే దేవుని స్తోత్రం కలిగాలి. ఆ పదానికి అర్థం మర్చిపోకూడదు. నీ అవమానం ఏం చేస్తాడు? దేవుడు దొరలించాడు. నీ మీదకి ఉన్న అవమానములన్నీ దేవుడు దొరలించాడు. అక్కడ నుండి మన విశ్వాస జీవితము ప్రయాణం. స్తోత్రం కలిగాలి. దేవుడు మన మీద ఉన్న ఏమి పొరలించారు అని చూడండి. కొలొస్సీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యం చూడండి. కొలొస్సీ పత్రిక. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి
ఇప్పుడు దేవుడు మన కొరకు చేసినది నీ మీద ఉన్న రుణము కాను మనకు విరోధముగా ఉండిన పత్రమును పత్రమును రేకులతో నిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి నీకు విరోధముగా రాయబడిన పత్రము యేసయ్య సిలువలో ఏం చేశారు? కొట్టి వేశారు, తుడచి వేశారు. ఈ రాత్రి నీకెదురుగా నీకు విరోధంగా రాయబడిన దాన్ని దేవుడు ఏం చేశాడు? ఆ తుడచి వేశాడు. ఈ రాత్రి నీ మీద ఉన్న అపమానమైనది, నీ మీద ఉన్న ఏదైనది ఉంటే అది మొత్తం దేవుడు ఏం చేశాడు? తుడిచి వేశాడు. అందుకని నీ ప్రయాణం కొనసాగించాలి. మనకు విరోధంగా రాయబడింది ఏంటి? మనకు విరోధంగా రాయబడిన ఏమనగంటే దేవునికి స్తోత్రం. దేవాలయం లోపలికి ప్రవేశించకుండా మనకు ఎదురుగా రాయబడింది. అక్కడికి అన్యులు ప్రవేశిస్తే వారు ఏమవుతుంది? చంపబడుతున్నారని మనకు విరోధంగా రాయబడిన ఒకటి ఉండేది. అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14, 13, 14 వాక్యం కిందకి చదివినప్పుడు నేనే చెప్పిన మాటకి నీకు అర్థమవుతుంది. అది యేసు ప్రభు మనకు విరోధంగా ఉండినది ఏమైంది? శిలువ మైదానం ఏం చేయాలి? తులసి వేసారు. ఇంకా మనకి ధైర్యంగా అక్కడికి వెళ్ళొచ్చు, ప్రార్థనకి వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం. అదే పౌలు గారు చెప్పిన మాట ఏమనకంటే ఎబ్రీ పత్రిక 4:16 వాక్యములు సమయోద్యమైన సమయములో కృప పొందడానికి మనకు కృపాస్థానములకి వెళ్ళొచ్చు. ఏ టైంలో అయినా కూడా మీరే దేవుడి సన్నిధిలో వెళ్ళొచ్చు. కానీ అప్పుడు మన మీద రక్షణ ముందుకు నీకు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే నీకు విరోధమైన ఒక రాత్రి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏంటి రాత్రి? నీ అక్కడికి వచ్చే చచ్చిపోతానన్న రాత్రి ఉన్న కాబట్టి నీ అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. యేసయ్య మరణం వలన అది తుడచి వేసింది. ఆ తుడచి వేసిన కాబట్టి ఈ రాత్రి నీకు భయపడే అవకాశమే లేదు. అది ఈ రాత్రి దేవుడు తుడచి వేసిన ఒకటి నీ అపమానం తుడచి వేసినాడు. 2 నీకు విరోధంగా రాయబడిన ఆ చేరాతి అది మొత్తం దేవుడు ఎదిన పత్రము దేవుడు తీసి తుడచి వేసిన. ఇది 2వదే దేవుడు చేసిన పని మీదే చూడాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా ఇది రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత శరీరమందు ఏం చేశారు? కొట్టివేశారు. ఏంటి కొట్టివేశారు? దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రమైన శత్రుత ఏంటండి? ధర్మశాస్త్రమైన దేశం అంటే శత్రుదే. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం ఎప్పుడు నీకేముంది? శత్రువుగా నిలబడుతున్నారు, దేశంగా నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రము అన్నిటికి ఎప్పుడు ఎదురుగా ఉన్నాం. యూదులకి మాత్రమే అది అనుకూలంగా నిలబడినప్పుడు అన్నిటికీ ధర్మశాస్త్రం ఏమంటే ఆడికి ఎదురుగా నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ ధర్మశాస్త్రం నీకు ఎదురుగా నిలబడిన ధర్మశాస్త్రం యేసయ్య శిలువ మరణం వలన కొట్టివేశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరేమంటే స్నేహితులుగా మారిపోయింది. అంటే రోమాపత్రిక మనం చదివినప్పుడు దేవునికి స్తోత్రం 5వ అధ్యాయము 10వ చదివినప్పుడు ఎక్కడ రాయబడి ఉంటే శత్రువులుగా ఉంటున్నప్పుడు అంటే అప్పుడు ధర్మశాస్త్రం మమ్మల్ని చూసినప్పుడు దేవుడికి విరోధంగా శత్రుగా మనం జీవించిన దేవుడు బిడ్డలు. ఇప్పుడు దేవుడికి ఎప్పుడు మనం ఎలాగ ఉంది? శత్రుగా జీవిస్తున్నారు. దేవుడికి ఎదురుగా ప్రవర్తించిన వాడు అంటే అన్నిలకి ఎలాగ దేవుడు చెప్పిన అన్నిలకి దేవుడు అన్నిలకి అందరు చెప్పిన మాట అంటే ఈడు ఏమంటే కుక్క అని పిలుస్తున్నారు, కుక్క పిల్లలని పిలుస్తుంటున్నారు. అలా పిలిచిన నీకు ధర్మశాస్త్రం ఎప్పుడు నీకు ఎదురుగా నిలబడుతున్నారు. ఆ ధర్మశాస్త్రం ఏం చేశారంటే యేసు ప్రభు ఇట్ ఈస్ ఫినిష్ అంటే శిలువలో మరణించినప్పుడు సమాప్తమైంది. నీకు ఏం చేయొద్దు అంటే ఎన్ని చెయ్యు అని చెప్పారు.
ఇప్పుడు దేవుడు మరణం వలన నీ ఏం చెయ్యొద్దని నీ కొరకు దేవుడు మొత్తం చేశాడు. ఆ ధర్మశాస్త్రమైన శత్రుత మనకు లేదు. దేవునికి అందుకని దేవుని బిడ్డలారా అది తుడచి వేసారు. నేను ఎప్పుడు చెప్పిన మాట మీరు మర్చిపోదు. గిల్గాయల నుండి స్టార్ట్ చేసినప్పుడు ఒకటి నీ అవమానం తుడచి వేసారు, రెండు నీకు ఎదురుగా పత్రములు ఏం చేశారు, తుడచి వేశారు, మూడు నీకు ఎదురుగా ఉన్న ధర్మశాస్త్రం ఏం చేస్తున్నారు, కొట్టి వేసిన. నాలుగు గలాతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. గలాతీ పత్రిక ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. శాపము మన దగ్గర నుంచి తులసి వేశారు. దేవునికి స్తోత్రం. అంటే దుర్యోగేశ్వరాన్ని 28:17 నుండి కిందకి నీ చదివితే ఈ మాట నీ వినలేకపోతే నీ శమింపబడుతుంది, నీ పొలములు శమింపబడుతుంది, నీ బయటికి వెళ్ళినప్పుడు శమింపబడుతుంది, లోపలికి వచ్చినప్పుడు శమింపబడుతుంది, నీ పొలములు శమింపబడుతుంది. ఎక్కడ ముట్టిన కానీ అక్కడ మొత్తం ఏమంటే శాపం. ఆ శాపం యేసు ప్రభు శిలువ మరణం వలన ఆ శాపం తొలచి వేశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలి? శాపగ్రస్తులు కాదు, క్రీస్తు మూలం వలన ఏమవుతున్నది? దీవింపబడిన దేవుడు బిడ్డలుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మర్చిపోకూడదండి. శాపము నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశారు? మనకే చూసుకుంటే మనం శాపగ్రస్తులుగా ఉన్నారు. అది అన్ని దగ్గరికి అలాగే రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అన్ని జనకి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే శాపగ్రస్తులు. అంటే అన్ని జనాలని దేవునికి తెలియలేదు. అంటే యూదులు మాత్రము కులము యూదులు స్తోత్రం. బాకీ యూదులకు విడిచిపెట్టి బాకీ అందరూ అదే దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్నిలకి ఎప్పుడు చూసినంటే శాపము అని మీదకి ఎప్పుడు ఏమందండి? శాపం ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగినది. అది శపింపబడింది. దేవునికి స్తోత్రం కలిగినది. ఆ శపింపబడిన ఆ శాపం మన తల నుండి ఏమైంది? తొలగిపోయింది. యేసు శిలువ మరణం వలన ఆ శాపం. గలాతీ పత్రిక మీరు చూడండి 13-14 కలిసి చదివితే మీకు అర్థమవుతుంది. విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి రాను మీద వేలాడే మ్రాను మీద వేలాడిన వాడందరూ అండి కర్ర. సోదరు యేసుప్రభు సిలువలో ఎలా అయిందండి? కర్ర మీద. ఆ సిలువ ఒక్క శాపం కదా. అదే ఆ సిలువ అండి. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. వంటికి సిలువ పెట్టిన, ఒంటికి సిలువ పెట్టుతున్నారు, ఇంటికి పెట్టుతున్నారు. ఇదన్నీ పెట్టడం అది దానికి ఆ శాపానికి ఒక గుర్తది. స్తోత్రం. అందుకని మనం ఏంటి? సిలువకి ఎక్కువ ప్రాధాన్యం లేదు. సిలువని వేయబడిన వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యం. సిలువని వేయబడిన వారు యేసయ్యకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన. సిలువకి ఏమేమి ఇప్పుడు విద్యార్థులు చూడండి, ఆడ సిలువ ఉంది, కొందరు మెడ మీద సిలువ ఉంది, బండి మీద సిలువ ఉంది, ఒండు మీద సిలువ ఉంది. ఎక్కడ చూస్తే సిలువ. ఆ సిలువ ఏంటంటే తెలుసా ఇప్పుడు మీకు? శాపం. అంటే ఆయన అర్థం చెప్పదు. నీ నాన్నకి ఎవరైనా ఒకడు చంపారు కత్తితోని. ఆ కత్తిని ఎప్పుడైనా ఇంటికి కానీ బండిని కానీ పెట్టదా? అది పెట్టుకొని తిరుగుతావా? ఎందుకు? ఆనాడు ఈనాడు అయితే ఏసైకి ఎలాగో చంపుతారు తుపాకీతో. అలాగే తుపాకీతో చంపినాయడా ఈ ఇంటికి తుపాకీలు పెడతావా? బండిని పెడతావా?
నువ్వు రిజ్జిని పెడతావా? అయ్యో బైబిల్ ఏం తెలియలేదు కాబట్టి కొందరు సిలువ ఏంటంటే ప్రార్థన చేశారు, సిలువ వేసి ప్రార్థన చేశారు. ఏం చేసినారు? శాపం వేసి ప్రార్థన. అందుకే సిలువ ఏమంటారా? శాపం. దేవునికి స్తోత్రం. అందుకని యూదులు ఎప్పుడు కూడా సిలువ ముట్టరు. యేసు ప్రభు సిలువ మోసుకొని వెళ్ళినప్పుడు ఆ సిలువ మోయడానికి యూదులు ఎవరెవరు ముట్టలేదు. ఎవరు వచ్చారంటే ఆ సీమోను వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారు? పొలం నుండి వచ్చినప్పుడు. గురుని అంటే దేవునికి స్తోత్రం. ఎథియోపియా ఆయన ఆ వ్యక్తి సీమోను గారు మాత్రం వచ్చి ఏం చేశారు? సిలువ మోసారు. కాబట్టి ఏమైంది? ఆడ పిల్లల మొత్తం ఏమైంది? ఆడ ఇద్దరు పిల్లలు దీపింపు గట్టిగా. రోమపత్రిక 16వ అధ్యాయం రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన అవునా? స్తోత్రం కలిగిన ఎనగా ఆయన దీపింపడు సిలువ ముట్టినబడన కాదు, ఆ సిలువని పడిన రక్తం, ఆ రక్తము సీమోని శరీరం ముట్టగా ఆడు దీపింపబడింది, ఆ పిల్లల దీపింపబడింది. స్తోత్రం కలిగిన యేసు రక్తం సమస్త పాపము నుండి మమ్మల్ని చేస్తున్నారు. సిలువ విడుదలైనను సిలువ నుండి వచ్చిన రక్తమే అందరికీ విడుదల. అందుకని మనం సిలువకి ఏమైంది? సిలువకి ప్రాధాన్యం ఇవ్వకుండా సిలువని వేసిన యేసయ్యకి ఏం చేయాలి? ప్రాధాన్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆ సిలువలో మరణం ఉంది, ఆ సిలువలో శాపం ఉంది. స్తోత్రం కలిగిన సిలువలో మరణించిన యేసయ్య నీ శాపం మొత్తమే చేశారు. తొలగించిన అందుకని రాత్రి నీ మర్చిపోకూడదు. యేసు ప్రభు తొలగించారు శాపం. అందుకని మనము గిల్గాలి నుండి ప్రయాణం చేయాలి. అది ఇప్పుడు నేను 4 చెట్టులకి 5వ చెట్టు స్తోత్రం. ఎవరి పత్రిక 2వ అధ్యాయము 14, 15, 19 పత్రిక 2వ అధ్యాయము 14, 15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారికి విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల పాలివాడై ఉన్నను. మరణం నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశారు? విడిపించారని దేవుడు వాక్యంలో రాయబడింది. అదే చెప్పాలి. మమ్మల్ని మరణం నుండి దేవుడు తొలగించారు. మరణం మమ్మల్ని నుండి తొలగించారు. దేవుడికి స్తోత్రం. మరణం రెండు కాదు, 2 విధ మరణం ఉండక శారీరక మరణం, 2 ఆత్మీయ మరణం. ఆదాము ఆ వృషభను తిన్నప్పుడు ఏం జరిగిందంటే 2 ఆత్మీయ మరణం జరిగింది. శారీరంగా బ్రతికి ఉన్నారు. దేవుడికి స్తోత్రం. కానీ ఆత్మీయంగా మనిషి ఏమైంది? మరణించారు. అందుకే దేవుడు వాక్యం చెప్తున్నారండి. ఏమనకంటే ఆ మరణం నుండి దేవుడు మమ్మల్ని, ఆత్మీయ మరణం నుండి దేవుడు ఏం చేశారు? మమ్మల్ని విడిపించారు. ఆ మరణం కాదు, శారీరక మరణం నుండి దేవుడు ఏం చేశారు? విడిపించారు. దేవుడికి స్తోత్రం. అందుకని ఆయన మరణములో నుండి దేవుడు మమ్మల్ని విడిపించారు. దేవుడికి స్తోత్రం. మరణము మన మీదకి ఏలవాడు చేసిన వాడు సాతాను. స్తోత్రం. ఆ సాతాను మరణకరమైన ఆ మరణము మన మీదకి ఏలవాడు చేసిన సాతాను నుండి మమ్మల్ని దేవుడు విడిపించినాడు. స్తోత్రం. మీరు ఏలిసా గారు ప్రయాణం చేయాలంటే ఎక్కడి నుండి ప్రయాణం చేయాలి? గిల్గాలు నుండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చదివినది యోషువ గ్రంథం 5 అధ్యాయం 9 వచనం. నేడు నేను ఐగుప్తు అవమానము ఏనండి నీకున్న ఐగుప్త
చెప్తున్నావా? అపమానం. అదేంటి ఏంటండి ఆ వాక్యానికి ఏదైనా అర్థం ఉండాలి కదా. ఐగుప్తులు చెప్పిన ఏదో ఒక అపమానం ఇశ్రాయేలు మీద ఉంది. అది దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. ఏంటి ఐగుప్తులు చెప్పిన అపమానం ఏమనగంటే నిర్గమకాండం 32వ అధ్యాయము 9 నుండి 12 వరకు చదివితే మీకు నేను చెప్పను. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలు చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు కావున నీవు ఊరుకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా దేవుడు చెప్పారు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని మీరు చూశారు కదా, నేను వారిని ఏం చేస్తుంది? చంపేస్తాను. నిన్ను ఏం చేస్తాను? గొప్ప జనముగా చేసేది. అంటే ఎవరికి? మోసే కుటుంబం వారికి ఏం చేశాను? గొప్పగా నేను ఏం చేస్తాను? జనముగా చేస్తానని. గొప్ప జనంగా మార్చడం దేవుడు అని. మనం అయితే ఏం చెప్తాను? అప్పుడు దేవుడా అనగా చెయ్యండి, దేవుడా వీళ్ళందరూ చచ్చిపోను కాక. అది కదా మనం అయితే అనగా చెప్తాను. నేను మోసే అరగదప్పుడు ఏం చెప్పారండి? మోసే తన దేవుడని యెహోవాను ప్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపం మండునేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరికే వారిని తీసుకుని పోయి చెప్పిన మాట. కీడు కొరికే వారిని ఐగుప్తు ఈ కొండ పైన వారికి తీసుకొని వచ్చి చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింప చెయ్యడానికి కీడు కొరకే వారికి రప్పించేయాలని ఐగుప్తులు చెప్పిన ఈ అపమానం. స్తోత్రం కలిగిందా? అది దేవుడు ఏం చేశారంటే గిల్గాలు నుండి తుడిచివేశారు. ఐగుప్తులు నీకెదురుగా చెప్పిన మాట, ప్రతి మాట దేవుడు శిలువ వలన ఏం చేశారు? తుడిచివేశారు. స్తోత్రం కలిగిందా? అందుకని ఐగుప్తులు నీకెదురుగా పలికిన ప్రతి మాట దేవుడి అపమానం ఏం చేశారు? ఇది కొందరికి దీని వాక్యంలో అర్థం తెలియదు. దేవుడికి ఏది అపమానం? ఇశ్రాయేలే చెప్పిన అపమానం, ఐగుప్తులు చెప్పిన అపమానం ఏమనకు తెలియదు. అది బైబిల్ సరిగా చదివిన వాళ్ళకి మాత్రం అది అర్థం అవుతుంది, దేవుడికి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కదా. అందుకని ఈ రాత్రి మీ మీదకి ఎవరైనా అపమానం చెప్తే మీకేముంది? నీ మీద తగలుతుంది. ఎందుకంటే శిలువ వలన అది మొత్తం ఏమైంది? పడిపోయింది. మళ్ళీ అది మన మీదకి రాదు. అందుకే మనం తల ఎత్తుకొని నడుస్తున్నారు. మన ఎదురుగా ఏంటంటే మాట్లాడినప్పుడు మన సిగ్గుపడలే, మనకి అపమానంగా మాట్లాడి సిగ్గుపడలేదు. ఎందుకంటే అది ఎప్పుడో ఏమైంది? పడిపోయింది. స్వతంత్రం అపమానపడిన వాడు కాదు. దేవుడికి స్వతంత్రంగా ఉన్నారు. అందుకని రాత్రి ఇల్లాలి నుండి ప్రయాణం చేసినట్టుగా మీరు కూడా ప్రయాణం చేయాలి. దేవుడికి రెండవది ఆయన ప్రయాణం చేసిన కానీ కూడా నీ చూడాలి. దేవుడికి స్తోత్రం. గిల్గాలు నుండి ఈ అపమానం తీసివేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది. దేవుడు గిల్గాలు వారికి అందరికి ఏం చేశారు? సున్నతి చేశారు. చాలా మాకి కదా 5 యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, మూడో వాక్యం మనం చదవండి. యెహోషువ రాతి కత్తులు చేయించుకొని, రాతి కత్తులు చేసుకోవాలి. కత్తి కాదు, మన కత్తి కాదు, రాతి అంటే రాయితోని కత్తి తయారు చేసి వారికి సున్నతి ఏం చేశారు? సున్నతిగిరి అనే స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. అంటే గిల్గాలు వారికి ఏం చేశారు? సున్నతి చేశారు. దేవునికి స్తోత్రం. ఆ అపమానం కూడా ఏమైంది? తొలగిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు అవ్వాలంటే ఏం చేయాలి? అబ్రహాము సంతానం అవ్వాలంటే సున్నతి చేయాలి. సున్నతి చేయలేకపోతే ఏమవ్వదు? అబ్రహాము సంతానం అవ్వలేదు. అందుకని ఆ అపమానం ఎప్పుడు ఇవరి మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణం చేసిన దినము నుండి
ఈ ఎడారిన వాళ్ళు 40 సంవత్సరం తిరిగేది. 40 సంవత్సరం చాలా పిల్లలు ఏమైంది ఆ ఎడారిలో కన్నేరు వాళ్ళు. స్తోత్రం. ఈ కన్నిన పిల్లలకి ఏం చేయలే, సున్నతి. అప్పుడే ఐగుప్తు దేశంలో ఉండినప్పుడు వారికి సున్నతి చేసేది దేవునికి స్తోత్రం కలిగింది. కానీ ఎడారిలో ఉన్న వారికి ఎవరికి ఏం చేయలేదు. కానీ గిల్గాలులో వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే రాత కత్తితో ఏం చేయాలి, వారికి అందరికీ సున్నతి చేయాలి దేవునికి. తర్వాత గిల్గాలు దాటిన తర్వాత వారు ఇక్కడ కానాను దేశంలోకి అడుగుపెట్టిన మునుపు ఆ అపమానం తుడచి వేశారు. సంగబడిదారా నీ మీదకు నీ అపమానములన్నీ యేసు ప్రభు సిలువని తుడచి వేశారు. ఈ రాత్రి నీ మీద అపమానం లేదు దేవునికి స్తోత్రం. ఇందుని సిగ్గుపడవేకి అక్కర్లేదు తండ్రి. అపమానం మొత్తం యేసయ్య భరించిన కాబట్టి ఇప్పుడు మనం అపమానం చెందిన వాడి కాదు, ఆశీర్వాదం పొందిన వాడి. అంటే ఏలిసా ప్రయాణం చేసిన రెండవది అదే 2 వేల పుస్తకము 2:1 యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు అహరోనును చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని. రెండవది ఆయనకి ఎక్కడికి వెళ్ళాలి అని ఇంత అపమానం తుడచి వేసిన వారికి ఎక్కడికి వెళ్ళాలి, బేతేలుకి వెళ్ళాలి. బేతేలు అన్న పదానికి అది బేతేలు అనే పదానికి అర్థము దేవుని ఇల్లు, దేవుని ఇల్లు. స్తోత్రం. చెప్పలేదు ఈ దేవుని ఇల్లు దేవునికి స్తోత్రం. గిల్గాలు నుండి ప్రయాణం చేసిన వాడు ఎక్కడికి వెళ్ళాలి, వేరేకి వెళ్ళిన వాడు ఏంటంటే ఒప్పందం చేయాలి. దేవునితో ఏం చేయాలి, ఒప్పందం చేయాలి. స్తోత్రం. అదే మీకు అందరికీ తెలిసింది. ఇది ఫస్ట్ బెదేలుకి వెళ్ళిన వాడు ఎవరంటే యాకోబు. యాకోబు ఆ స్థలములకు వెళ్ళిన ముందుకు ఆ స్థలముల పేరు లూజ్ అయిందండి. స్తోత్రం కలిగింది కాదు. యాకోబు ఆ స్థలములకు వచ్చిన మునుపు ఆ స్థలం ఏమంటే అబ్బా యాకోబు కదా ఆ నాన్న ఇంటి నుండి పారిపోయి బేతేలుకి వచ్చిన మునుపు లూజ్ అని పట్టణ వరకు అటవీలోనికి వచ్చి రాత్రి పడుకున్నారు. అక్కడ పడుతున్నప్పుడు ఏమైంది, ఆ రాత్రి ఒక కళ చూశారంటే పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన ఒక నెచ్చుని ఆయన చూశారు. దేవునికి స్తోత్రం. ఆ నెచ్చుని దేవదూతలు ఏం చేసి దిగుతున్నారు. అది దేవుడు ఆయన చూశారు. దేవునికి స్తోత్రం. అక్కడే యాకోబు దేవుడితో ఒక ఒప్పందం చేశాడు, లేకపోతే ఒక ఉటప్పడి చేశాడు. దేవునికి స్తోత్రం. ఎలాగ చేశాడంటే యాకోబు తల మీదకి ఒక రాయి పెట్టి ఆయన రాత్రి ఏం చేశాడు, పడుకున్నారు. పడుకున్నప్పుడు ఆ కథ చూసిన వెంటనే యాకోబు లేచి ఆ రాయికి ఏం చేశాడు, అక్కడే నాటబడి దాని మీదకి నూనె వేసి ఆయన ఇది నీకు దేవునికి ఒక ఆలయం కట్టుకున్నారు అని దేవునికి స్తోత్రం. ఒప్పందం చేసేది. స్తోత్రం. దేవునికి స్తోత్రం. రాత్రి నీ అపమానం తొలగిపోయిన తర్వాత నీ దేవునితో ఏం చేయాలి, ఒక ఒప్పందం చేయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం. ఆ రాత్రి యాకోబు అక్కడ పడుకున్నారు. మీరు చూడండి. స్తోత్రం కలిగి ఒక రాత్రి పడినప్పుడు తనకి ఒక రాయి తెచ్చి వచ్చి ఏం చేశారు, తలగడ పెట్టి ఏం చేశారు, పడుకున్నారు. స్తోత్రం. ఆ తలగడ పెట్టి పడినప్పుడు ఏం వచ్చారు, కళ చూశారు. దాని తర్వాత యాకోబు ఎప్పుడు కూడా 20 సంవత్సరములుగా ఏం కళ చూడలేదు. ఎందుకంటే అప్పుడు వేదన కలిగి నొప్పి కలిగి ఉండినప్పుడు దేవుడు ఆయనతో సంభాషించేది. దేవుడు కళ చూస్తున్నాడు. ఆ 20 సంవత్సరం వరకు ఎక్కడ ఉండదు. లాభాన్ని ఇంటికి ఉంచాడు. తిండికి బాగుంది, సదుపాయం బాగుంది, భార్య ఉంది, పిల్లలు ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి ఆయనకి దేవుడితో ఏం లేదు, సంబంధం లేనట్టు పోయింది. సోదరం. క్రైస్తవ జీవితంలో తొలి వచ్చినప్పుడు చాలా ప్రార్థన, చాలా ఆరాధన, చాలా పాటలు, దేవుని స్తుతించడం, బైబిల్ చదవడం, ఎక్కడికి కానీ వెళ్ళడం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత
మందం అంటే అర్థమైందా? విసుకొచ్చేది, విసుగు. స్తోత్రం కలిగింది. ఇది నూనె లేని దిగుటి వల్ల, నూనె లేని దిగుటి ఎలా అవుతుంది? కొంచెం కొంచెం అవుతుంది, కొంచెం ఇది కొంచెం కొంచెం కాగుతుంది, కొంచెం తర్వాత ఏమవుతుంది? ఇలా కొందరు క్రైస్తవ జీవితంలో ఇప్పుడు కూడా కొందరు ఎలాగా ఉంది, ఎలాగా మందం అవుతున్నాడు అని అర్థం ఏంటంటే ఆ నూనె లేదు కాబట్టి దిగుటి ఇప్పుడు ఏమవుతున్నారు? ఆ మంట తగ్గిపోయినట్టుగా క్రైస్తవ జీవితం, ప్రార్థన జీవితం లేదు, బైబిల్ చదవడం లేదు, ఆరాధనకి వెళ్ళడం లేదు, దేవుని కొరకు నమ్ముకొని దేవునికి విశ్వసించి ముందుకు కొనసాగించిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఏమైందంటే అది మెల్లమెల్లగా ఏమైతుంది? తగ్గి వచ్చినట్టు బైబిల్ చెప్పుతున్నారండి. మాత్రము ఎవరి పత్రిక 2వ అధ్యాయము 1-2 వాక్యాలు చదివినప్పుడు పౌలు గారు చెప్పినప్పుడు అవునా కొట్టుకొని పోవడం అంటే ఈ కొట్టుకొని పోవడం అనే పదాన్ని అర్థం తెలియాలంటే ఎక్కడికి వెళ్ళారంటే దేవునికి ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళాలి. ఆర్కే బీచ్ ఎన్ని టైం 24 గంటలు వచ్చి కొట్టుకొనే ఉంటాం. ఈ కొట్టి మెల్లమెల్ల కొట్టి ఉన్నప్పుడు ఈ ఓడ ఎక్కడ ఉండింది? సముద్ర తీరములు. ఆ తీరములున్న ఓడకి మెల్లమెల్ల కొట్టి ఎక్కడికి వెళ్తుంది? అది మెల్లమెల్ల కొట్టినప్పుడు అది వెళ్ళినది తెలియదు. ఎబ్రీ పత్రికలు పౌలు గారి జీవితంలో పౌలు ఈ సంఘ బిడ్డల గురించి అలాగే చెప్తున్నారు. వారు ఎప్పుడు దేవుడితో 30 సంవత్సరాల వరకు మంచి ఆరాధన, మంచి ప్రార్థన, దేవుని కొరకు శ్రమ అనుభవించిన, దేవుని కొరకు అపమానం సహించిన ఈ సంఘ బిడ్డలు 30 సంవత్సరాల తర్వాత వారందరూ ఏం చేయాలి? మెల్లమెల్ల వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రారంభించారు. క్రైస్తవ జీవితం వెనక్కి గీరు లేదు, వెనక్కి ఏం లేదు, ముందుకే గీరు అవుతుంది. ఇప్పుడు విశ్వాసీ జీవితం ఎలా ఉంది? మెల్లమెల్లగా. సరే, మీ జీవితం చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎవరు చెప్పడం అక్కర్లేదు. అప్పుడున్న భక్తి, అప్పుడున్న ప్రార్థన, అప్పుడున్న బైబిల్ చదివి ఇప్పుడుందా? అది ఇప్పుడు ఏమైంది? గోవింది. అది ఎప్పుడో గోవింద. అదే చెప్తే బాగుంది. అది లేదు. స్తోత్రం. ఒక కాలం ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా లేచి ప్రార్థన చేయడం, ఆరాధించడం, చర్చించడం అందా ఆత్మీయంగా ఏముంది? ఉద్యోగి అంటే ఆయన ఏమంటే రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయంలో తెలుగులో అది ఏం పదం చూడాలి. 11 ఆసక్తి విషయములో మంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై దేవుని సేవించుడి. ఒకసారి కూడా చదవండి. ఆసక్తి విషయంలో మందులు కాక మందులు ఏమవుతున్నారు? అవును, కొందరు ఇలా ఖర్చులు వచ్చి ఇలా ఆడుతున్నారు, కొనుక్కుతున్నారు. ఆ చిన్న నిద్ర వచ్చున్నా, ఈ చిన్న నిద్ర కొంచెం సమయం తర్వాత ఏమవుతుంది? గాఢ నిద్రలోకి వస్తుంది. ఇప్పుడు నీ మెల్లమెల్లగా తీసుకున్నారు తల్లి, ఆ కొనే తర్వాత అది పెద్దది అవుతుంది. అందుకని పౌలు గారు ఈ రోమ సంఘ బిడ్డలకి చెప్పిన మాట ఏమంటే, నీ శరీరం సమర్పిస్తే చాలదు, ఆత్మలు నీ ఎలాగ ఉండాలి. తర్వాత తీవ్రత అంటే నీకన్నా తీవ్రత అని గ్రీకు భాషలో తీవ్రత అని పదానికి అర్థము నీళ్ళు వేడి చేసిన ఉడకబెట్టి మరగబెట్టినట్టుగా. నీళ్ళు మరగబెట్టినప్పుడు నీళ్ళు ఎలాగ అవుతుంది? అలాగా నీ ఉండాలంట. నీ క్రైస్తవ జీవితము చల్లగా ఉండకుండా 24 గంటలు ఏమవ్వాలి? ఎలా ఉండాలి? ఉడికి ఉండాలి. ఇది ఉడకలేదు. అందుకని ప్రకటన చెప్పిన మాట మీకు 13వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చల్లగా కానీ వెచ్చగా కానీ విడి వెచ్చగా చల్లగా కాదు, ఇప్పుడు హలో వేడి కాదు, అదేంటి అలాగా
మిక్స్డ్ అయిపోయాయి. బాగా మరగబట్టిన నీళ్ళకి కొంచెం నీళ్ళు చల్లగా నీళ్ళు కలిపి తెరగుంది. బాగా మరగబట్టిన నీళ్ళలోనికి డబ్బులు చల్లగా నీళ్ళు వేసి తెర ఉంది. ఇది రెండు కూడా కలిసి ఉంటుంది. వేడి ఉంది, అలాగా ఉంది. ఇప్పుడు విశ్వాసం సోదరం నేను చెప్పిన అర్థం అవుతున్నారా? అర్థమవుతున్నారు. ఇప్పుడు ఒక్క కాలంలో దేవుని సేవ చెయ్యడము, దేవునికి ఆరాధన చెయ్యడం ఎలాగ ఉండాలి? నీరు ఉడిగినట్టుగా ఉడిగినట్టుగా పొంగి పొంగి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రోజున మా ఇంటిలో పాత్ర మీద నీరు మరగబెట్టడానికి ఉండేది. ఇది ఎవరు చూడలేదు. నేనే ఎందుకో వంటగదిలోకి వెళ్ళి నీళ్ళు ఏమవుతున్నారు, ఉడుకుతున్నది. ఎవరు చూడలేదు. నేనే గ్యాస్ ఆపేది. ఆపలేకపోతే కొంచెం తర్వాత గ్యాస్ ఆటోమేటిక్ ఏమవుతుంది? గ్యాస్ ఆగడం కాదు, ఈ నీరు బయటికి వచ్చి దాని మీదకి నీ జీవితం కూడా అలాగా అవుతుంది. సరిగా జీవితం చూడలేకపోతే, ఆత్మీయ జీవితంలో చల్లకత్తనం ఉంటే అది లాస్ట్ జీవితంలో ఏమవుతున్నారమ్మా? నీ చనిపోయిన స్థితిలోకి వస్తుంది. చచ్చిపోయిన వాడి శరీరం ఎలాగుంది? బరువు ఉంది, కానీ శరీరం ముట్టితే భయంకరమైన చల్లకత్తనం. శరీరం ఏముంది? చల్లగా ఉండడం. ఆ చల్లగా ఉండడం అంటే ఆయన అర్థం తెలుసుకో, చచ్చిపోయినట్టుగా. ఆత్మీయ జీవితంలో చల్లతనం ఉంటే నీ ఆత్మీయంగా ఏమైంది? చనిపోయిన శరీరం ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని ఆ ప్రకటన 3వ అధ్యాయం 1-2 వాక్యములు దేవుడు సార్దీస్ సంఘానికి చెప్పిన మాట. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మల గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ ఏమైంది? నీవు మృతుడవే. చచ్చిపోయిందట. హల్లెలూయా. అందరూ ఉన్నారా? హల్లెలూయా. జీవించుచున్నామని విశ్వాసి అని పేరు, కానీ ఊపిరి లేదు. విశ్వాసికి ఏం లేదు. ఊపిరి లేకపోతే ఏమవుతుంది? చచ్చిపోయినట్టు. ఊపిరి లేకపోతే చచ్చిపోయినట్టు. జీవనం ఉందా లేదా తెలియాలంటే, జీవనం ఉందా లేదా తెలుసు. జీవం ఉందో లేదా జీవనం ఉన్నారా అని ఎలాగ తెలుసండి? నీలో జీవం ఉందా లేదా అని తెలిసేదలగా. మీలో జీవం ఉందో లేదా తెలిసేదలగా. ఓ లార్డ్. నీ యాక్షన్, నీ మాట చేయగాలే చేస్తున్నట్టు. ఇది అందరూ చేయగాలు లేదు, మాట లేదు, కథలు లేదు. ఆయన నీ దగ్గర కూర్చున్నవాడు ఎవరో చచ్చిన వాడే. ఏది కథలు లేదు అనుకో, నీ నోరు, కాలు, చెయ్యి దేవునికి ఈ వాక్యం విన్నప్పుడు కథలు లేదు అనుకో, నీ దగ్గర కూర్చున్న వాడు ఏదో చచ్చిన శవమై. శవం అయితే ఏమాడు? కదలదు, పలకదు, మాట్లాడరు. అనగా చాలా మంది చచ్చినట్టుగా కూర్చున్నారు. కదలదు, మాట్లాడరు, స్తుతించిన హల్లెలూయా చెప్పును చచ్చినట్టుగా కూర్చున్నారు. కానీ స్తోత్రం కలిగిన నేను ఎందుకు ఇద్దరు చెప్పుకొని వచ్చుతున్నారని తెలుసా? దేవునికి స్తోత్రం కలిగిన నీ వచ్చింది అక్కడ దేవునితో నీ ఒప్పందం చేసిన వాడు. దేవునికి స్తోత్రం కలిగిన ఒక దినములు యాకోబు కంటిన కళ ఈ రోజు నీ కూడా కళ కావాలి. ఆ యాకోబు నుండి అనుభవాలకి తిరిగి రావాలి. యాకోబు కళ చూశాడు, దేవదూతలు దిగినది ఎక్కినది చూశాడు, కానీ 20 సంవత్సరం వరకు దేవదూతలు అనలేదు. దేవదూతలు ఏం చేయలేదు, దర్శించలేదు, దిగి రాదు. ఎందుకంటే మన పరిస్థితి అన్ని మారినప్పుడు మన జీవితం కూడా ఏమైంది? మారింది కదా, మారింది కదా.
ఆ రోజు భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు ఎన్ని ఏడిసి పాట ప్రార్థన చేసిన దేవుడు ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నాను. సగం మనిషిని దేవునికి వాడుకున్నారు. దేవుని ఏం చేసినారు? వాడుకున్నారు. ఆయన అర్థమైంది. ఎప్పుడు అవసరం వస్తుంది అదే నా బండికి స్టెప్ని ఉండినట్టుగా. ఏది బండికి? నా బండికి 4 బండికి ఏముంది? 4 చక్రాలు, ఇంకొకటి ఉంది కింద. అది ఎందుకంటే ఎప్పుడండి ఎప్పుడు ఏదైనా చక్రాలు పంచర్ అయిపోతే అవసరం వచ్చినప్పుడు అనగా దేవునికి మీరందరికీ కొందరు అలాగా వాడుకున్నారు. ఎప్పుడైనా అవసరం వస్తే యేసయ్యా, ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన ఆరాధన నిరంతరమా అప్పుడప్పుడు? ప్రార్థన ఆరాధన బైబిల్ చదవడము చర్చికి వెళ్ళడం నిరంతరమా అప్పుడప్పుడు? స్తోత్రం కలిగిన అప్పుడప్పుడు ఆరాధనకి వెళ్ళిన వాడు, అప్పుడప్పుడు ప్రార్థన చేయని వాడు, అప్పుడప్పుడు బైబిల్ చదివిన వాడు అందరి స్టెప్ని ఈ అవసరానికి దేవునికి ఏం చేసిన అటువంటి వాడికి ఈ రాత్రి నేను చెప్పిన వాడి పేరుంది, నీ చచ్చినట్టుగా ఉంది. స్తోత్రం. అంటే ఏం చెప్తున్నానమ్మా? మృతుడే. తర్వాత చదువు ప్రకటన. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఇంకా కొంచెం కూడా ఉంది చావడానికి. కొంచెం కూడా కొంచెం తర్వాత ఏమవుతుంది? చచ్చిపోయిన స్థితిలోకి వచ్చిన అది మళ్ళీ ఏం చేయాలి? బలపరుచుకో. అందుకని బైబిల్ క్లాస్, అందుకని ఉపవాస ప్రార్థన, అందుకని ప్రార్థన, అందుకే ఆరాధన, అందుకే చర్చికి వెళ్ళడం. ఇది ఎందుకంటే చావారాయన కొంచెం ఉంది, అది మళ్ళీ ఏం చేయాలి? బలపడాలి, ప్రార్థన మారాలి. నీ ఇంటిని ప్రార్థన పెట్టించింది ఎన్నో రోజైంది, నీ కుటుంబం ప్రార్థన పెట్టించిన ఎన్నో రోజైంది. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మాస్గారికి పిలిచి ప్రార్థన పెట్టించడం తప్ప వారానికి నీ ఇంటినే చేయలే. ప్రార్థన పెట్టించి అది నీకు అక్కర్లేదు. స్తోత్రం కలిగిన అర్థం ఏమని తెలుసా? ఆ 12 సంవత్సరం రక్తవాదమైన స్త్రీ ఆయన శరీరం నుండి రక్తము ఏమవుతున్నారు? పారిపోయినట్టుగా కొన్ని దినముల తర్వాత చచ్చిపోయిన స్థితిలోకి వచ్చిన మురువే అమ్మ యేసయ్యకు ముట్టినట్టుగా ఈ రాత్రి స్తోత్రం కలిగింది. స్తోత్రం కలిగింది. ప్రియులారా, నేను మీ కాలు పట్టుకొని చెప్తున్నాను తల్లి, దర్శనం ఉండేది దేవునికి స్తోత్రం. ఆనాడు అమ్మానానికి విడిచిపెట్టి ఒంటరితనం అడవిలో వచ్చినప్పుడు ఎవరు తోడుగా లేనప్పుడు ఏడిసి ఆ రాత్రి ఏం చేశారంటే ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టి ఆ రాత్రి పడుకున్నప్పుడు ఆయన ఇంకా ఒక కళ చూశారు. దేవునికి స్తోత్రం. ఎవరు లేని టైంలో, సరాయి లేని టైంలో, అప్పుడు కన్ను నుండి 24 గంటలు దొడ్డికి వెళ్ళినప్పుడు ఏడుసి, స్నానం చేసినప్పుడు ఏడుసి, పనికి వెళ్ళినప్పుడు ఏడుసిన ఆ దినములున్న జీవితం ముందుగా ఆ స్థితిలోకి తిరిగిరా, ఆ కన్నీరులోకి తిరిగిరా, ఆ ప్రార్థన ముందుకు తిరిగిరా, అదిలేక సంగతి తిరిగి వస్తే మాత్రం ఏమవుతుంది? విడుదల జరుగుతుంది. అందుకే నేను చెప్పుకొని వచ్చినది, దేవుడు బిడ్డలారా, పేదలకు తిరిగి రావాలి. స్తోత్రం కలిగింది.
ముగిస్తున్నారు సోదరు. యాకోబు చెప్పిన మాట చదివితే ఆదికాండం 35 అదే 1 నుండి 5 వరకు. ఆదికాండం దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి 7 దినములు నీ తండ్రిగా పడిన చోట ఉంది, అక్కడికి దిగిరా. అక్కడ నీకు నాకు ఒప్పందం జరిగిన స్థలం. ఎవరిని లేదు. ఇప్పుడు నీకు భార్య ఉంది, పిల్లలు ఉంది, ఆమె 12 పిల్లలు 13 పిల్లలు ఉంది, అన్నీ ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉంది. నాకు అది అక్కర్లేదు. సోదరం ఆ ఒక్కడితో నిలబడిన సమయం ఉంది కదా, ఏటి లేని సమయం ఉంది కదా. ఆ దినములు నీవు నేను దేవుడితో ఏం చేశారు? ఒప్పందం చేసిన సాముగా ఆ ప్రధాని ఏడు దినములు ఒంటరిగా ఉండి దేవుడు నీతో ఇంకా ఒంటరి చేసిన స్థలం ఉంది. దేవునికి ముఖాముఖంగా పెట్టిన స్థలం ఉంది కదా, అక్కడికి రా. తిరిగి రండి, ఆరాధనలకి తిరిగి రండి, దేవుడితో మాట్లాడుకోండి కదా, తిరిగి రండి. అక్కడికి తిరిగి వస్తే ఈ రాత్రి జీవితం మారిపోతుంది. చెప్పిన కొంచెం స్పీడ్ అయిపోతుంది, క్షమించండి. తిరిగిరా. తర్వాత బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను అప్పుడు చెప్పారు, దేవా ఇక్కడ నేనేం చేస్తాను? నీకు దేవాలయం అవునే లేదా? ఒకసారి చదవండి మీరు చదువు. ఆదికాండం 28 అధ్యాయము 13-14 వాక్యం చూడండి. దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణు వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంను నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయానని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుడి మందిరమే గాని వేరొకటి లేదు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న ఈ రాయిని దానిని స్తంభముగా నిలిపి దాని కోన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసినడలా యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుడి మందిరమగును. చెప్పారు అప్పుడు దేవుడితో నీ ఒప్పందం చెప్పారు. స్తోత్రం. చేశారు దేవుడితో. అంటే దేవుడు చెప్పలే, దేవుడు నేను దీవిస్తాను, నీకు బట్టలు ఇస్తాను, నేను తిరిగి తీసుకొని 5 విధములున్న ఆశీర్వాదం తొలగినప్పుడు వాడికి అప్పుడు ఎమోషన్ ఎక్కువ వచ్చింది. నీకు తోడుగా ఉంటాం, నీకు బట్టలు ఇస్తాను, తినడానికి ఇస్తాను, తండ్రి నేను తిరిగి తీసుకొని ఇలాగని 5 విధములున్న ఆశీర్వాదం చెప్పిన వెంటనే ఆడు చెప్పారు, దేవా ఇక్కడ నేను నీ కొరకు మందిరం కానీ ఒక బెలిమీడ కట్టలేదు. 20 సంవత్సరం ఉండి మందిరం లేదు, బలిపీఠం లేదు. అప్పుడు దేవుడు చెప్పారు, నీకు నీ మర్చిపోయారు, నీ మర్చిపోలేదు, నీ మర్చిపోయారు కానీ నేను 20 సంవత్సరాల దేవుడు ఆయనకి పట్టుకున్నారు. అప్పుడే చెప్తున్నారు, నీ అక్కడ బెదేలీలకి తిరిగి వచ్చి అక్కడ నీ నా కొరకు నీ బెలిమీడ కట్టమని ఎప్పుడు ఏ స్థితి నుండి దేవునితో ఒప్పందం చేశారో ఆ స్థలానికి తిరిగిరా. అక్కడికి వచ్చే నీకు మార్పు కలుగుతుంది, అక్కడికి వచ్చే నీ స్థితి మారుతుంది, అక్కడికి వచ్చే విడుదల కలుగుతుంది. రెడీ అయింది.
రెడీ అయినప్పుడు తన భార్యతో పిల్లలతో చెప్పిన మాట వినండి. త్వరగా. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి ఆమె చెప్పండి. వద్దనున్న అన్య దేవతలు అదేవరు రాహేలు నాన్న ఇంటి నుంచి వచ్చినప్పుడు నాన్న దేవతకి పట్టుకొని వచ్చారు. అది నాన్న వెతకడానికి వచ్చినప్పుడు దాని మీద ఒక తోలు పెట్టి దాని మీద పై కూర్చి నాన్న నారా ఇప్పుడు దాన్ని లగడానికి ఆవన పరిస్థితి కూర్చున్నారట. ఏంటని స్త్రీలకి జరిగిన క్రమం నా జీవితంలో జరిగింది కాబట్టి నేనే చేయను, లగలేదు. సరే ఓకే. నాన్న వెతికారు కానీ కులదేవతకి దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే రాగలు దాని మీద ఏం చేస్తున్నారు? ఓ దర్శనం ఉన్న ఇంటిలోకి ఇప్పుడు కూడా కొన్ని గ్రహబింబం ఉంది. ఇప్పుడు కూడా దాచి పెట్టిన కొన్ని దేవతలు ఉంది. దేవునికి స్తోత్రం. దేవతకి అన్ని ఎప్పుడో విడిచిపెట్టదు కానీ ఆచారం మాత్రం విడిచిపెట్టలేదు. ఏంటండి? అది మాత్రం మారదు. మారాలి మారాలి మనసేమో అది మారి అయ్యారు, ఆధారం మారలే. గలాతీ పత్రికలో మీరే చూడండి. గలాతీ పత్రికలకి రండి, సమయం పోయింది. 2వ అధ్యాయం. ఈ వాక్యంలో కింద అంటలేని వేసుకోండి. స్తోత్రం కలిగిన లేదు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21 వాక్యం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే అంటే ఏంటండి? క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై లోకములకి ఏముంది? ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వరల్డ్. లోకముల యొక్క ఆధారములు నీయవాలి. అది చేయలేదు. పాపములు ఏమైంది కానీ ఆధారం ఏం చేయను. ఇప్పుడు కూడా మెచ్యూరిటీ మనుషులు ఉంది. ఇప్పుడు కూడా చావు భోజనం అని అందరూ ఉన్నారు. పుట్టినరోజులు ఉన్నాయి. పోనండి నేను అక్కడ కొరాపుట్ వెళ్ళినప్పుడు అక్కడ మ్యారేజ్ చేసినప్పుడు ఇది మన ఆదివాసీ సాంప్రదాయం. ఏంటి సాంప్రదాయం? అక్కడ వచ్చినప్పుడు కొంచెం పసుపు అన్ని తల మీద మూ మీద చేస్తున్నామా? దేవుని పెట్టలు దేవుడు ఎవరు సాంప్రదాయం? అన్ని మీరందరూ ఇక్కడ లేదు అంటున్నారు. ఏ కుమార్తెకి మ్యారేజ్ అవుతుందో వాళ్ళ మీదకి ఏమవుతారు? పసుపు రాస్తుంది. అక్కడ మొత్తం పసుపు. ఎవరి ఏ ఆచారం అండి? అన్యుల ఆచారం. అది నీకేంటి? బైబిల్ చెప్తుండే ఆ లోక మూల పాఠములు ఏమవ్వాలి? చావలే. పాపములు చచ్చేది ఆచారములు కూడా ఇప్పుడు కూడా అది ఇప్పుడు కూడా ఏమవుతుంది? ఏంటండి ఆచారములు? మంగళసూత్రం కట్టడం ఒక ఆచారం. బైబిల్ ఉంది. అది ఒక్క వాక్యం అయినా ఉందా? ఒకటే వాక్యం ఉంది. అందరి 3 చెంచుల తాడు అది కింద పైన చూడదు. ఆ తాడే పట్టుకున్నారు. ఒక మనిషి ఒంటరిగా నడిచిపోతే పడిపోతుంది. అని ఇద్దరు పడిపోతే ఇద్దరుతో కలిసి నడిస్తే ఒకడు పడిపోతే ఒకడికి లేపుతానని దేవుడు చెప్పారు. తర్వాత ఇది చెప్పారు. 3 కంచెల ఒకడు కంటే ఇద్దరు
ముగ్గురు మంచిదని, అందుకని 3 పేదల తాడు. సోదరు అది పాత గారికి బైబిల్ తెలియాలి కదా. ఆమేన్. సోదరు హల్లెలూయా. ఇది చదివిన వాడికి తెలియాలి కదా. హల్లెలూయా. ఇంకేంటే చెప్తున్నాను, ఎసకేల గ్రంథం 16వ అధ్యాయంలో పుష్పించాడు. ఏంటండి పుష్పించారు. ఏడు పుష్పించారు. అదే చెట్టు గురించి ఇస్రాయేల్ గురించి చెప్తున్నారండి. అది ఆ స్టోరీ అని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇదన్నీ బైబిల్ లేని సంగతి అండి. ఆమేన్. నేను ఎవరికి విమర్శించను కాదు, ఇది బైబిల్ లేని సంగతి నీ చెయ్యకూడదు. ఆమేన్. బైబిల్ చెయ్యమని చెప్పినది ఏం చేయాలి? చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు చెప్తున్న మాట వినండి. ఇప్పుడు కొలస్సీ పత్రిక చదివిన వాక్యం వినండి. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషులు అజ్ఞాన పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. అజ్ఞానం తెలియలేదు ఆరంభం చేసిన దీన్ని ఏం చేయకూడదు. చేత పట్టుకొనవద్దు. చేత పట్టుకోవద్దు. తర్వాత చూడవద్దు. రుచి చూడవద్దు. ముట్టొద్దు. అను విధులకు ఆ విధులకు మీరు లోబడనేలా? అయ్యో, ఈ విధులకు మీరు కూడా ఇప్పుడు ఏమైంది? లోబడుతున్నారు ఎలాగా? హలో ఏంటండి? ఈ విధులకు మీరు ఏ రీతిగా లోబడుతున్నారు? పలానా తారీఖు ఏం చేయకూడదు. రోజు మాంసం తిన్నకూడదు, చేప తిన్నకూడదు. నెయిల్స్ కట్ చేయకూడదు. ఏదో ఏం చేస్తున్నారు? నెయిల్స్ ఏం కట్టి చేసినప్పుడు ఇదన్నీ అని చెప్పినట్టుగా నీ అది పట్టకూడదంట. ఇదనే బైబిల్ ఉన్నది. అది సంగతి ఏంటి? దేవునికి స్తోత్రం. చెప్పండి. ఆత్మశుద్ధి లేకుండా ఆచారాలు ఎన్నుంటా ఏమి బలమరా. ఆత్మశుద్ధి లేదు, ఆత్మలకి ఏమీ లేదు, శుద్ధీకరణ లేదు. మాట ఇదన్నీ ఉంది. ఏది ఆచారాలండి. చచ్చిపోయిన తర్వాత స్నానం చేయకుండా లోపలికి రాకూడదు. వస్తేమో చచ్చిపోతారు. చచ్చిపోయి సమాధి చేశారు. తిరిగి వచ్చినప్పుడు బయట నీళ్ళు పెట్టి స్నానం చేసేస్తారు. ఈ డాక్టర్ మరి నర్సు మరి అవే అయితే ఎన్ని బట్టలు మారుతారు. ఒకరు చచ్చిపోయారు. డాక్టర్ వెంటనే స్నానం చేసి బట్టలు మళ్ళీ అవే వేరే ఇదే పని. దైవజనుడికి వాక్యములున్న సత్యం తెలియలేకపోతున్నారు. ఎందుకు తెలియలేదంటే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం, ఈ లోక దేవత అవిశ్వాసుల కన్ను ఏం చేశారు? గుడ్డితనం చేశారు. గుడ్డిపరిచాను. కన్ను ఏం చేశారు? గుడ్డిపరిచాను. సత్యం తెలియకుండా కన్ను దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు మహిమను కనపరచకుండా సువార్త ప్రకాశము దేవుని వాక్య ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలగజేశారు. చాలా మంది వారి కన్ను ఇప్పుడు ఎలా ఉందరా? గుడ్డి గుడ్డి. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను తెరవదు. హల్లెలూయా. దేవుని వాక్యం తెలిసినప్పుడు వారి కన్ను తెలియాలి. ఇప్పుడు కూడా కొందరు ఏం తిన్నారు? గుడ్డుతారు. తడివి తిరుగుతున్నారు. స్తోత్రం. వచ్చిన వారు వాక్యం చెప్తారండి. దేవునికి స్తోత్రం. ఆచారాలు మారదండి. మెచ్యూర్చి మంచం విడిచిపెట్టు. చచ్చిపోయిన వాడికి భోజన పెట్టండి. బ్రతికిన సమయంలో అమ్మా నాన్నకి పెట్టడానికి ఉండే అన్ని పెట్టండి. చచ్చిపోయిన తర్వాత వారి పేరు మీద ఏం పెట్టకూడదు. స్తోత్రం కలిగిన ఏ రోజు చచ్చిపోయారో ఆ రోజు ఏదైనా పట్టాలు ఉంటే పెట్టేసి ఆడికి పంపించండి. 3 రోజుల తర్వాత 7 రోజుల తర్వాత అడగండి, ఏంటి మనకి లేదు, దేవుని సంఘ బిడ్డలకి అడగండి ఏంటి లేదు. స్తోత్రం కలిగిన గాక. చెప్పొచ్చు కదా. ఆధారాలు విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం. అదన్నీ విడిచిపెట్టండి. యాకోబు చెప్పిన మాట, బెతేలుకి వెళ్ళిన మునుపు ఇదన్నీ విడిచిపెట్టి దగ్గర రావాలి. దేవుడు దీవించిన గాక. రాత్రి వేళ మనం అందరం సంస్థ దేవుడికి సమర్పించుకుందాం. చెప్పబడిన వాక్య ప్రకారంగా దేవుడు మనల్ని అవమానములో నుంచి దేవుడు మనల్ని తొలగించారు. మరణములో నుంచి మనల్ని తొలగించారు. శాపములో నుంచి దేవుడు మనల్ని తొలగించారు.
ధర్మశాస్త్రమైన విధిలో నుంచి దేవుడు మనల్ని తొలగించాడు. ప్రతి పాప కట్టుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించుకోలేడు. దేవుడు వాటిని తొలగించినది నీవు దేవునికి సమరూపమై తీరడానికి, దైవజనుడిగా మారి తీరడానికి ఈ రాత్రి వేళ దేవునికి సన్నిధిలో ఒప్పేసుకొని తీరు. దైవజనుడిగా మారకుండా నీలో తొలగింపబడి ఉన్న ఏ సిద్ధాంతాలైనా, ఏ మానసిక తంత్రాలైనా, ఏ లోక పారంపర్యాలైనా ఈ రాత్రి వేళ వదిలేసుకో. అది దేవుని యొక్క బిడ్డకి అనుకూలమైనది కాదు, దైవజనుడికి యుక్తమైనది కాదు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగం ఎక్కడైనా మిమ్మల్ని తాకి పొడిచి వేదన పరిచి ఉంటే ఈ రాత్రి వేళ నీకు పశ్చాత్తాపం కలిగి తెరడానికి ఉన్న అవకాశం ఈ రాత్రి వేళ ఒప్పేసుకొని దేవునికి దేవనను మందించు, క్షమించు. నేను ఈరోజు మారాలని కోరుతున్నాను, నా జీవితంలో మార్పు కలగాలని కోరుతున్నాను, నన్ను సహాయం దయచేయండి. నీ కృపలో నేను అనుకుంటాను, నీ వాక్యాన్ని బిగించి పట్టుకుంటున్నాను, నన్ను సహాయం దయచేయమని కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవా నీకు వందనాలు. ఈ రాత్రి వేళ దేవా నీవు మాకు ఇచ్చిన లేఖనాలు బట్టి స్తోత్రం. దైవజనుడు ప్రయాణము చేసి బెతేలుకు పరిగెట్టి వెళ్ళినట్ల దానికి వెళ్ళే పునుపులుగా తన జీవితంలో కలిగి ఉన్న వాటిని అన్నింటి కూడా తొలగించారు. ఐగుప్తు దేశానికి ఉన్న అవమానాన్ని తొలగించారు, శాపములను తొలగించారు, మరణములను తొలగించారు, ధర్మశాస్త్ర విధులను తొలగించుకు తీరారు. దేవా దేవునికి వ్యతిరేకతగా ఉన్న ప్రతి విధులను, కట్టులను దేవా సిలువలో యేసయ్య మా కొరకు కొట్టివేశారు. దాని వలన మేము స్వతంత్రులైతేరా, విడుదల పొందిన వారైతేరా, దేవుని రక్తం ద్వారా కొనిన వాడి వారైతేరా, దేవుని యొక్క రాజ్యానికి చెందిన వారసులైతేరా, దేవుని యొక్క ప్రతినిధులైతేరా, పరలోకానికి సమరూపులైతేరా. దేవా అలాంటి సౌభాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. దాని కొరకు దేవా ఈ రాత్రి వేళ మేము విన్న వాక్యాన్ని మరలా ఒకసారి పరిశోధన కలిగి తీరి దేవా మా జీవితంలో పశ్చాత్తాపములో కలిగి తీరుతున్నాం. దేవా కొన్ని కట్టుబాట్లు మా జీవితంలో ఉన్నాయి, కొన్ని విధి ప్రస్తావనలు మా జీవితంలో ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు మా జీవితంలో ఉన్నాయి. ఈ రాత్రి వేళ వాటిని వదులుకు తీరడానికి, ఆ కట్టుల్లో నుంచి మేము దూరమై తీరడానికి మాకు సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ వాక్యం సెలవిని హృదయంలో వేదన కలిగి పశ్చాత్తాపడిన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్న వారికి సహాయం దయచేయండి. విడుదలలోకి వారి జీవితాన్ని నడిపించండి. దేవా ఇంతసేపు వాక్యాన్ని బోధించిన సేవకులను దీవించండి, వాక్యం మీద బిడ్డలను, సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఊర్లో ఉన్న నివాసులను దీవించండి, ఆశీర్వదించండి. అందరికీ కృపాక్షేమాన్ని ఇచ్చి దేవ సహాయం దయచేయమని కోరుచున్నాం. మేమందరం అక్కడ అమ్మాయిలలోకి, మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపను మేము ఆనుకుంటున్నాం, నీ వాక్యాన్ని మేము బిగించి పట్టుకుంటున్నాం, నీ మీద ఇంకా గారవంగా ప్రేమలో పడి తీరుతున్నాం. మమ్మల్ని సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమతండ్రి. తండ్రి యొక్క కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులతో దేవని రెండు అక్కడ వరకు తోడయుదును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసుకి నామం సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో పుడుతారు హల్లెలూయా చెప్తామా? గట్టి శబ్దంగా దేవుడు మన ప్రార్థన ఆలకిన దేవుడు స్వాతంత్రంగా, దేవుడు ప్రతి కట్టుబాట్ల నుంచి మనం విడిపించిన స్వాతంత్రంగా, మరణం గురించి దేవుడు విడిపించిన స్వాతంత్రంగా, ధర్మశాస్త్ర విధుల నుంచి విడిపించడానికి స్వాతంత్రంగా. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా దీవించిన గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేయించుకోవాలని ఉన్నాను, ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తాను.